పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ నేతలు అసెంబ్లీని ముట్టడికి యత్నించారు. డీజీపీ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీకి దూసుకెళ్తున్న సర్పంచ్లను అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లో ఎక్కించారు. సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్తో సహా పలువురు సర్పంచ్లను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు పోలీసులు. అభివృద్ధి పనులు అవుతున్నాయి అనే దానికి డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, అదేవిధంగా క్రీడా ప్రాంగణములు, ఏ ఊళ్ళో చూసినా ట్రాక్టర్లు, అదే విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించింది 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులే అనే దానికి నిదర్శనం ఏ పల్లెకు పోయినా కనపడతాయి. కాబట్టి అనేకమైన ఇబ్బందులతో సర్పంచులు అనేక మంది అప్పు సప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇవాళ మేము సంవత్సరం కాలం పాటు ఈ ప్రభుత్వం చుట్టూ మా బిల్లులు అని అడుక్కునే విధంగా మేము తిరుగుతున్నా గానీ ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. అనేక సార్లు అనేక ఎమ్మెల్యేల నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం, ప్రజాప్రతినిధులకు ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం. అదేవిధంగా ముఖ్యమంత్రికి 2 సార్లు ఇచ్చినాం, బట్టి విక్రమార్కుల సార్కి 2 సార్లు ఇచ్చినాం, సీతక్కకి 5 సార్లు ఇచ్చినాం. అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా మా బాధలు చెప్పినా పట్టించుకోవడం లేదు అనేది మేము అమరవీరుల స్థూపం కాడ నిరసన వ్యక్తం చేస్తే మమ్మల్ని మాట్లాడొద్దని మా గొంతు నొక్కేసేటట్టు అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేము సర్పంచులం ఈ గాంధీ మార్గంలో శాంతియుత కార్యక్రమాలు నిర్వహించినాం. మా పెండింగ్ బిల్లు పట్టించుకోరని ముఖ్యమంత్రి ఉన్న సచివాలయంకు పోయి వేడుకుంటే ఆ రోజు